ఓకే అండి, మరి కపుల్ రెడీగా ఉన్నారు కదా, మరి చూద్దాం ఈ రోజు ఎలాంటి టేస్టీ రెసిపీస్ చేస్తారో. హాయ్ హాయ్, మీ పేరేంటి? నా పేరు స్వాతి. స్వాతి, ఎక్కడి నుంచి వస్తున్నారు స్వాతి? హైదరాబాద్ చందానగర్. చందానగర్. ఓకే, హలో అండి. హాయ్, మీ పేరేంటి? హేమంత్. హేమంత్, ఏం చేస్తూ ఉంటారు? నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అండి. సాఫ్ట్వేర్. సో ఈ రోజు డుమ్మనా? సో స్వాతి, మీరు వర్కింగ్ అండి? నేను వర్కింగ్, నేను సాఫ్ట్వేర్. మీరు సాఫ్ట్వేరేనా? ఓ, ఇద్దరు సాఫ్ట్వేర్ జాబ్స్ అన్నమాట. నైస్. మరి ఇద్దరు సాఫ్ట్, నేను హార్డ్. అవునా? మీది హార్డ్వేరా? హార్డ్వేర్ కాదు, మామూలుగానే హార్డ్వేర్. ఓకే, సో మరి ఇద్దరికి వంటలు ఎన్నాళ్ళైంది మీ పెళ్ళై? ఓన్లీ 3 months. ఓన్లీ 3 months ఏనా? 2.5 months. 2.5 months. ఓ, ఫ్రెష్ కబుల్ అనమాట. సో హేమంత్, మీకు వంట ఐడియా ఉందా అండి? చాలా బాగా. చాలా బాగానా? అన్ని అబద్ధాలు. బేసిక్ గా వంట వచ్చు, కానీ ఎక్కడ ఒకసారి మొదలు పెడితే కంటిన్యూ చేయించేస్తారని ఆయన భయపడి చేయట్లేదు. ఈ రోజు చేయించుదాం మనం, ఓకేనా? సో ఇంతకు ఏం చేద్దాం అనుకుంటున్నారు స్వాతి ఈ రోజు మీరు? నేను దోసకాయ నువ్వుల పచ్చడి. మీరండి? బీట్రూట్ మసాలా. బీట్రూట్ మసాలా. ఓన్లీ ప్లెయిన్ బీట్రూటా, లేకపోతే అందులో ఏమైనా యాడ్ చేస్తున్నారా? కాజు. కాజు యాడ్ చేస్తారా? ఓకే, సో అయితే బీట్రూట్ కాజు మసాలా. ఎస్. ఇదేమో దోసకాయ నువ్వుల పచ్చడి. మరి ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేస్తారు? నేను. మీరేనా? ఓకే ఓకే, దోసకాయ నువ్వుల పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. దోసకాయ నువ్వుల పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: దోసకాయ ముక్కలు 1 కప్పు, నువ్వులు 1/2 కప్పు, మినపప్పు 1 టేబుల్ స్పూన్, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, చింతపండు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు 5, ఎండుమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, వెల్లుల్లి రెబ్బలు 4. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. సో స్టార్ట్ చేద్దామా స్వాతి? స్టార్ట్ చేద్దాం. నువ్వులు తీసుకున్నాము. ఓకే, 3 టేబుల్ స్పూన్స్. సో జస్ట్ అలా డ్రై రోస్ట్ చేసేసుకోవటమేనా? నువ్వులు ఒకటి వేయించుకుంటే సరిపోతుందా, ఇంకేమైనా పప్పులు కూడా వేయించాలా మనం? శనగపప్పు, మినపప్పు 2 కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసుకో. ఓ, అవి పోపులోకి కదా? లేదు. ఓకే ఓకే, పచ్చళ్ళు గ్రైండ్ చేసేటప్పుడు కలిపేస్తాం. వంటలు వచ్చేసా స్వాతి? అన్ని నాకు చాలా బావచ్చు. చాలా బాగా వచ్చా? మీ ఇద్దరికి చాలా బాగా వంటలు వచ్చు అనమాట. నాకు వచ్చు, అతనికి రాదు. అంతా యాక్టింగ్. అంతేనా? అది యాక్టింగ్ గా నిజంగా వంట వచ్చా? మనకి ఇప్పుడు ఆయన గరిట పట్టుకుంటే మనకు అర్థమైపోతుంది. నేర్పించాను. అవునా? యాక్చువల్ గా అది నేను రాజుగారు కొబ్బరి యూస్ చేసి చేశారనమాట. సో నేను అది చూసాను. కొబ్బరి యూస్ చేసి చేయడం కన్నా ఇది ఒక్క దాంట్లో తీసేసుకున్నా. వైట్ బౌల్ కాజు యూస్ చేస్తే ఎలా ఉంటది అని అతనితోనే ట్రై చేయించాను, నేను చేయలేదు. ఓహో, సో ఏదేమైనా మీ వారితో వంట చేయించాలని గట్టిగా నిశ్చయించుకున్నారు అనమాట. సో మీదేంటి, అరేంజ్డ్ మ్యారేజా, లవ్ మ్యారేజా? మీకు ఎలా కనిపిస్తున్నావు? ఎలా కనిపిస్తున్నారు? బాగా కనిపిస్తున్నారు. అలా అనుకుని అప్పుడప్పుడు లవ్ మ్యారేజ్ అంటే కాదు, అరేంజ్డ్ మ్యారేజ్ అంటారు. ఇది లవ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్డ్ అండ్ లవ్. అరేంజ్డ్ అండ్ లవ్, లవ్ అండ్ అరేంజ్డ్? అరేంజ్డ్ అండ్ లవ్. అరేంజ్ చేసిన తర్వాత లవ్ చేసుకోవడం వల్ల. సో మినపప్పు, ఇందులోనే శనగపప్పు. సో ఇద్దరు హైదరాబాద్ బేసేనా? తను వచ్చేసి నిజామాబాద్. నిజామాబాద్, మీరు హైదరాబాద్. సో జీలకర్ర కొద్దిగా వేయించుకున్నా. ఓకే, వెల్లుల్లి వేసేద్దాము. 2-3 రెమ్మలు అంతే, ఎక్కువగా యూజ్ చేయాలి. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి ఇది కొంచెం ఇలా చుంచు వేసిస్తే వచ్చేసినాయి. మీకు టిప్స్ ట్రిక్స్ అన్ని తెలిసిపోయాయి. నాకు ఇష్టం వంటల ప్రోగ్రాంలు అంటే, ఎందుకంటే అందులో కొత్త రెసిపీస్ వస్తాయి కదా, అవి చేస్తా ఉంటాను. ఇది వరకు మమ్మీ వాళ్ళ మీద చేసేదాన్ని, ఇప్పుడు హేమంత్ మా వారి మీద. పాపమా? అదే ఫుల్. అబ్బాయిలందరూ పాపమే కదా. ఏం కాదులే పాపం. అంటే బాగా వంట చేయరా? చేస్తారు అని చెప్పాలి. సరే, ఇంటికి రా. ఈ రోజు నుంచి నీకు డిన్నర్ లేదు, లంచ్ లేదు. అయిపోవచ్చింది. దీన్ని తీసేసుకుందాం ఒక బౌల్లోకి. ఓకే, సో ఇవన్నీ కొంచెం చల్లారితే ఇంక మనం గ్రైండ్ చేసేసుకోవడం. పచ్చళ్ళు ఇష్టమా స్వాతి? బాగా, చాలా. నేను ఒక్క పచ్చడి చేసి వారం రోజులు పెడతాను పాపం. ఆమ్లెట్ వేసిస్తే చాలు, రైస్ తినేస్తాడు. ఇప్పుడు గ్రైండ్ చేసేసుకుందాం.
ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసేసుకుందాం. ఓకే. ఓకే, దీంట్లో కొద్దిగా చింతపండు వేసుకున్నాను. ఇది ముందుగానే నానబెట్టి పెట్టాను, కొద్దిగా పులుపు కోసం అంతే. పచ్చళ్ళలో వేస్తే చాలా బాగుంటుంది చింతపండు. ఇప్పుడు ఇది ఇలా అయిన తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుంటాను. ఓకే, మనం ఇప్పుడు దాకా అసలు యాడ్ చేయలేదు. ఫైనల్ గా సో ఒకసారి దోసకాయ ముక్కలు వేసి అలా తిప్పేస్తే సరిపోతుంది కదా? తిప్పేస్తే సరిపోతుంది. పోపు పెట్టుకోవాలా మళ్ళీ మనం? దోసకాయ ముక్కలు కేసారి తిప్పుకుంటాను, ఎందుకంటే ఎక్కువగా అంటే బాగా చిన్న చిన్న ముక్కలు అయితే ఒకసారి తిప్పితే సరిపోద్ది. కొంచెం ఇక్కడ మన ముక్కలు పెద్దగా ఉన్నాయి కదా. నువ్వు ముక్కలు అన్నది మళ్ళీ పేస్ట్ అయిపోయింది. ఓకే, సో పోపు పెట్టేసుకుందామా? ప్యాన్ కూడా హీట్ అయిపోయింది. ఆయిల్ సో జస్ట్ కొంచెం పైన వేసుకోవడానికి సరిపోతుంది కదా మనకి? లేదు, నేను ఇది అందులో వేసి కలపాలా? తిప్పుతాను. ఓకే. సో ఇక్కడికి వచ్చిన తర్వాత వంటిలో మొత్తం నీ హ్యాండ్స్ లోనే ఉంది కదా, ఇష్టం వచ్చినట్టు కావాల్సిన వెరైటీస్ అనేది చేసి. అయినో మన కాకపోతే ఊరుకోని కదా. నెక్స్ట్ ఆవాలా? ఆవాలు, ఎండుమిర్చి, నెక్స్ట్ ఇందులో కొద్దిగా కరివేపాకు. ఓకే, అయిపోయినట్టేనా? ఇప్పుడు ఇందులో అది వేయాలి కదా, మర్చిపోయా. సో స్వాతి ఏ వంట బాగా చేస్తుంది హేమంత్ గారు? నాన్ వెజ్ అయితే చాలా బాగా చేస్తుంది. నాన్ వెజ్ స్పెషలిస్టా? స్పెషలిస్ట్. ఓకే, సో నాన్ వెజ్ సూపర్, వెజ్ సోసోనా? వెజ్ కూడా పర్లేదు, బాగా చేస్తుంది. ఇక రావట్లే నోట్లో పాపం. వెజ్ కూడా పర్వాలేదంట, నాన్ వెజ్ అయితే సూపర్ అంట. ఓకే, దోసకాయ నువ్వుల పచ్చడి అంతేనా? ఓకే, దోసకాయ నువ్వుల పచ్చడి రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. దోసకాయ నువ్వుల పచ్చడి తయారు చేసే విధానం: ఒక పాన్ లో నువ్వులు వేసి వేయించి పక్కనుంచాలి. పాన్ లో కొద్దిగా నూనె వేసి మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ పట్టాలి. దీనిలో నానబెట్టిన చింతపండు, ఉప్పు, దోసకాయ ముక్కలు వేసి మరోసారి మిక్సీ పట్టి పచ్చడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో కొద్దిగా నూనె వేసి ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేగాక పచ్చడి వేసి బాగా కలుపుకోవాలి. అంతే, దోసకాయ నువ్వుల పచ్చడి రెడీ. ఓకే అండి, మరి దోసకాయ నువ్వుల పచ్చడి తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దామా రాజు గారు? ఓకే, ముక్కలుగా ఉంచుదాం అనుకుంది, 2 సార్లు ఎక్కువ తిప్పేసరికి అది పేస్ట్ అయిపోయింది. టేస్ట్ చూడండి. అక్కడక్కడ ఉన్నాయి ముక్కలు. అదే మనకి తెలియాలి కదా అది దోసకాయ అని. ఇదిగో నేను ముక్కే తింటున్నాను. నేను కూడా ముక్కే తింటా, నాకు కూడా దొరికింది. చాలా బాగుంది నాది కదా.
చాలా చాలా బాగుంది. చాలా చాలా బాగుందండి, చెప్పిస్తుంది బలవంతంగా. నువ్వుల ఫ్లేవర్ ఫ్లేవర్ ఎక్కువగా తెలుస్తుంది. యా బాగుంది. అంటే కొంచెం ముక్క పరంగా కొంచెం ఎక్కువగా ఉంటే కొంచెం బాగుంటుంది. అంటే ముక్క కరకరలాడుతూ తగులు. దోసకాయలో ఉండే స్పెషాలిటీ అది. అవును, మనం ఆవకాయ చేసుకున్నా లేకపోతే ఇలా ముక్కలు పచ్చడి గాని. పచ్చడిలో చేసుకున్నా అలా కొంచెం ముక్కలు తగులుతూ ఉంటే బాగుంటుంది. సో టేస్ట్ బాగుంది. థ్యాంక్ యూ సార్.